ఒక మహిళ ఇద్దరు వ్యక్తులను దాడి చేయడం, హత్య చేయడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తుందని చెప్పవచ్చు. అయితే ఆ ఇద్దరు మహిళలు ఎవరు, అసలు చంపింది ఎవరు అంటే చాకలి రజిత అనేట కుంట రేఖను మరియు అతికం విజయని అతి కిరాతకంగా చంపివేసిన ఘటన. వారి బాధ, వారి డిమాండ్లు మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దుబ్బాక బులెటిన్. నేను మీ దినేష్. గుంపల్లి గ్రామంలో దుబ్బాక నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంఘటన చెలరేగుతుంది. ఇంకా ఇద్దరిని వారిని టార్గెట్ చేసి అతి దారుణంగా కిరాతకంగా చంపివేయడం జరిగింది. అయితే మనం ప్రస్తుతం గుంపల్లి గ్రామంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ లో ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ వాసులు వారి భయం ఏంటి, వారి సూచనలు ప్రభుత్వానికి ఏ మేరకు వారు తెలియజేస్తారో వారి మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఏ విధంగా మీ యొక్క విషయాన్ని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు? చెప్పండి. గుంపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీలో చాకల్ రజిత అనే మహిళ, ముఖ్యంగా మన అతికేం విజయను, కుంట రేఖను అంతకుముందు ఉన్నటువంటి మన ఇప్పుడు ప్రజెంట్ గా సర్పంచ్ ఉన్నటువంటి జన్నారెడ్డి భార్య అన్నపూర్ణమ్మను అటువంటి హత్యాయత్నం దారిలో వీళ్ళని హత్య చేసినటువంటి సంఘటనలు జరిగినాయి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అప్పుడే జన్నారెడ్డి గారి భార్య అన్నపూర్ణమ్మ మీద అత్యాయత్నం చేసినప్పుడే ప్రభుత్వం స్పందించి ఉంటే ఇప్పటికీ హత్యలు జరగకపోతుండే. అటువంటి ప్రభుత్వం అనేది ఇప్పుడు వచ్చి మేము ఏదో చేసినాం, మేము పట్టించుకున్నాం, మేము చేసినాం ఇటువంటి కరెక్ట్ కాదు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి. అప్పుడున్న సిపి ఏం చేసిండు, ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. డబుల్ బెడ్రూమ్ కాలనీలో మహిళలు ముఖ్యంగా బంగారం మీదనే నిఘా పెట్టి వాళ్ళని లోపరుచుకొని వాళ్ళ మాయమాటలు చెప్పి వాళ్ళని అజ్జేసి అదే కాలనీలు అదే షటర్లు చంపేసి దారుణంగా హత్య కాల్చినటువంటి సంఘటన జరిగింది. పోలీసు వ్యవస్థ, పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది? పోలీసు యంత్రాంగం నిద్రపోతుందా? అప్పుడే తక్షణమే చర్యలు తీసుకుంటే ఈ రెండు హత్యలు జరగకపోవు. ఏదో ఇప్పుడు చెప్పి ఏదో మేము అది చేసినాము, ఇది చేసినాం, తీసుకొచ్చినాము, 100 మందిని అది చేసినాము, ఇది చేసినాం అటువంటి ప్రజలను నిరసన తెలిసేటువంటి హక్కు ఉన్నటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశంలో కూడా ఒక స్వేచ్ఛ, ఒక నిరసన తెలిపేటువంటి హక్కును కూడా కాలాస్తున్నటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఆ నిందితురాలకు వెంటనే ఉరిశిక్ష పడేలా చేయాలని కోరుతున్నాం. ఓకే, మరొక వ్యక్తిని కూడా మనం అడిగి తెలుసుకుందాం. వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయబోతున్నారు, వీళ్ళకు కావలసినటువంటి ప్రొడక్షన్ ఏ విధంగా కోరుకుంటున్నారో మరొక వ్యక్తిని కూడా మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ఇప్పుడు మనకు ఇలా డబుల్ బెడ్రూమ్లలో ఇలా జరగడం అనేది నిజంగా యాదృచ్ఛికం, చాలా బాధాకరం. ఎలాగంటే ఇప్పుడు మెయిన్గా లేడీస్ని టార్గెట్ చేసి వాళ్ళ బంగారం ఉన్నది ఒంటరి మహిళలను మెయిన్ గా పెట్టి. ఈ డబుల్ బెడ్రూమ్ లో మీరు ఎంతమంది ఉంటారు? 95 కుటుంబాలు ఉంటాయండి. 95 ఇండ్లు ఉన్నాయి మాకు. 95 ఇండ్లు గవర్నమెంట్ ఇచ్చింది. 95 మందిని టార్గెట్ చేసిందా? 95 మందిలో 4 టార్గెట్ చేసిందని నిన్న మాకు ఉంది. మాకు ఆ భయం కూడా ఉంది. ఇప్పుడు కుంటరేఖ అనేది అమ్మాయి 3 నెలల క్రితం మిస్ అయింది. నిన్న తెలిస్తే ఆమె కూడా ఆమె సెటిల్ కిరాణా షాప్ అనే సెటర్లో చంపి వేసిందని నిన్న తెలిసింది. వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇంకోటి, ఆ చిన్న పిల్లలు పాపం 3 ఏళ్ళు కూడా లేవు ఒక పాపకి. అట్లాంటి వాళ్ళకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా నిందితురాలకి కఠిన కారాగార శిక్ష లేదన్నా ఉరిశిక్ష విధించాలని గట్టిగా కోరుకుంటున్నాం. ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా మీరు ప్రభుత్వానికి ఇచ్చే సందేశం? ఇలాంటి మృగాలను వెంటనే బేషరతుగా వృత్తి చేయాలి. ఎందుకంటే మన ఇళ్లలోనే ఉంటూ మహిళలతో, ఎందుకంటే ఒక సాటి మహిళలను ఇంకొక మహిళ స్నేహపూర్వకంగా పిలిచి ఇలాంటి దారుణాలు చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇలాంటి మృగాలను వెంబడే బేషరతుగా వృత్తి చేయాలి. ఎందుకంటే మా అతికేం విజయ మా పెద్దమ్మను, మరి అలాంటి మా తోటి మహిళ ఇంకో ఆమె కుంట రేఖ అనే ఆమె పాపం, ఆమెను చూస్తేనే బాధాకరంగా ఉంది. పిల్లల్ని చూస్తూ ఉంటానే గత 3 నెలలుగా తప్పిపోయింది అని అందరూ ఏదో అనుకున్నారు. కానీ అన్ని నిజాలు బయటపడేసరికి నిన్న మొత్తం గ్రామ ప్రజలము అందరము ఏం మాట్లాడో తెలియనటువంటి పరిస్థితి. మరి ఇంత బాధాకరమైనప్పటికీ కూడా
ఒక్క లీడర్ కానివ్వండి ఉత్తప్పుడు ఎలక్షన్లలో ఓట్ల కోసమో దేనికోసమో వస్తారు. మరి ఇలాంటి బాధలు వచ్చినప్పుడు మరి ఒక్క లీడర్ కూడా కనిపించినట్టు ఇలాంటి ఊర్లో బతుకుతున్నామంటే మాకే సిగ్గుగా ఉంది. దీన్ని ఇప్పటికైనా ఖచ్చితంగా గ్రామ ప్రజలు అందరం కలిసి మేము ఒక నిరసనగా మేము మాట్లాడతామంటే మాకు ఒక స్వేచ్ఛను కూడా ఇవ్వకుండా మా బాధను గ్రామానికి మరి రాష్ట్రానికి కావచ్చు దేనికైనా కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు వాళ్ళు చేసినటువంటి దాన్ని కూడా మేము మా బాధను మేము చెప్పుకొని మేము ఇలాంటి గ్రామంలో బతుకుతున్నాము, మరి మాకు సరైనటువంటి న్యాయం కావాలి, మేము ఇంకా ఏదో కోరుకోవట్లేదు. మాకు జరిగినటువంటి అన్యాయాన్ని బేషరతుగా గుర్తిస్తేనే ఆమెను మరి మాకు న్యాయం జరిగింది అని మేము అనుకుంటాం. ఎందుకంటే ఇలాంటి మృగాలు వీళ్ళని చూసుకుంటూ ఇంకా ఎందరో నేర్చుకున్నటువంటి అవకాశం కూడా ఉంది కనుక వాళ్ళను బేషరతుగా వృత్తి చేయాలి. మా బాధను మేము ఏం చెప్పాలో మాట్లాడలేకపోతా ఉన్నాం. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా ఏదో అంత మైండ్ టెన్షన్ లో వీళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటే మేము కూడా చాలా బాధలో ఉన్నాం. ఎందుకంటే బేషరతుగా ఈ ప్రభుత్వాన్ని మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి లీడర్లు కావచ్చు, లోకల్ లీడర్లు కావచ్చు, మరి అందరి లీడర్లు ప్రత్యేక అన్ని రాజకీయ పార్టీలను కూడా కోరుతా ఉన్నాం. బేషరతుగా అందరూ కలిసికట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీగా కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ ఉన్న రాష్ట్ర లీడర్లు కావచ్చు, అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ నుంచి ప్రతి ఒక్క లీడర్ బేషరతుగా వాళ్ళను మేము కోరేది ఒకటే, బేషరతుగా వృత్తి చేయాలి వాళ్ళను. అందరు రాజకీయ పార్టీలు కావచ్చు, ఎవరు రాజకీయ పార్టీలు అందరూ పక్కన పెట్టండి. ఇక్కడ మహిళలు ఉండాలంటే భయపడతా ఉన్నారు. ఇక్కడ 95 కుటుంబాలు ఇల్లు ఇచ్చారు వాళ్ళకు, వాళ్ళు ఇప్పుడు ఖాళీ చేసుకొని ఎక్కడికి పోతారు? మహిళలు వాళ్ళ భర్తల ఇంటికి వస్తే అడుగుతా ఉన్నారు, మేము ఇక్కడ ఉండం, మేము వెళ్ళిపోతాం, మా అమ్మగారింటికి వెళ్ళిపోతాం, లేదంటే ఇక్కడ నుంచి తీసుకొని ఎక్కడికి వెళ్తాం? ఆ కుటుంబాన్ని పట్టుకొని ఇప్పటిప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ నుంచి ఖాళీ చేసుకొని వెళ్ళిపోమంటారా? దానికి కూడా ఇప్పటి వరకు ఎవరు స్పందించట్లేదు. ఇది ఇంత అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, మీ బాధను ఏమైనా పట్టించుకుంటలేరా? ఎవరు ఏమంటున్నారు? వాళ్ళ సందేహం ఏంటి? ఇప్పటి వరకు ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఎవ్వరు పట్టించుకోనటువంటి పరిస్థితి. ఇట్లా పట్టించుకుంటే మేమెందుకు ఇలా ఉంటాం? వాళ్ళు పట్టించుకోకనే కదా ఇంత బాధ నిలబోసింది. మరి ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? బేషరతుగా ఆ మహిళలను అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేషరతుగా వృద్ధి చేయాలి. మరి అందరూ కూడా సహకరించాలి. వేరు ప్రాంతాలను ఇక్కడ ఊరు చూసుకుంటే ఒక 2 కిలోమీటర్ దూరం ఉంది. మరి మహిళలు కూడా అందరూ భయపడతా ఉన్నారు. 6 గంటలకు 7 గంటలకు కూడా భయపడతా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ఎంత ఇబ్బంది అవుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి అందరు సహకరించి ఇది వాళ్ళు వీళ్ళు అనకుండా అందరం ఒక్కటే కలిసికట్టుగా అందరం దీన్ని సహకరించి ఖచ్చితంగా బేషరతుగా ఉరిశిక్ష పడేలా అందరం దీనికి సహకరించాలని కోరుతున్నాం. సో ఇది పరిస్థితి. బుంపల్లి గ్రామంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ వాసుల యొక్క మాటలు మనం విన్నాం. ఫైనల్ డిసిజన్ ఏంటంటే బాధితులకు న్యాయం జరగాలి, ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా వచ్చి మాకు న్యాయం జరిగించాలి అనేటువంటి వాదనను మనం విన్నాం. మరి దీనిని నాయకులు, అధికారులు ఎంత మేరకు వీళ్ళకు న్యాయం చేస్తారో వేచి చూడాల్సిందే.